దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనిషి వెతికితే తెలుసుకోలేము. దేవుడంతా గొప్పవాడంటే అల్పమైనటువంటి మనిషి మితమైనటువంటి జ్ఞానముతో, మితమైనటువంటి పరిజ్ఞానముతో, మితమైనటువంటి ఒక సామర్థ్యముతో ఉన్నటువంటి ఒక మనిషి అపారమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడము అసాధ్యము. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల కంటే గొప్పవాడు. మనకంటే ఒక గొప్ప దాన్ని ఒక మనిషి తెలుసుకోలేడు. ఏదైనా సరే కానివ్వండి, మనం ఏదన్నా ఒకటి తెలుసుకున్నాము అంటే, మనం ఏదైనా ఒక స్టడీ చేసి మనము అర్థం చేసుకున్నామంటే అర్థం ఏంటంటే అది నీకన్నా తక్కువది కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నావు. అపారమైనటువంటి దేవుణ్ణి, ఎటువంటి పరిమితులు లేనటువంటి దేవుణ్ణి నేను అర్థం చేసుకున్నాను అని ఏ మనిషి కూడా అతిశయించడానికి కారణమే లేదు. దేవుడు బయలుపరుచుకుంటే తప్ప మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడు. క్రిస్టియానిటీకిను ఇతరులకు ఉన్నటువంటి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏం చెప్తామంటే దేవుడు బయలుపరుచుకున్నాడు, నేను తెలుసుకున్నాను, దేవుడు నన్ను దర్శించాడు అంటాం. ఏ క్రిస్టియన్ కూడా నేను క్రిస్టియన్గా ఎందుకు మారాను, నేను దేవుని వెతికానండి, నేను కనుగొన్నాను అని ఏ క్రిస్టియన్ అండు. ఈవెన్ పౌలు లాంటి వాళ్ళు సైతము యూదా మతములో అందులో చాలా బలంగా పండిపోయి ఊరిపోయి మిగిలినటువంటి వాటన్నిటిని కూడా కాదని యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు హింసించడానికి, చంపడానికి కూడా అధికారపూర్వకంగా ప్రభుత్వం నుంచి అధికారం తెచ్చుకొని చంపుతున్నటువంటి సౌలు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చాలా సిన్సియర్ భక్తులు, కానీ ఆయన వెతకలేదు దేవుణ్ణి. యేసుక్రీస్తుని దర్శించిన తర్వాత ఆయన దేవుని తెలుసుకున్నాడు. అలాగా నువ్వని నేనన్నా సరే బహుశా మనకు తెలియపోవచ్చేమో, కానీ మనం ఏదో వెతికాము, నేనేదో మీటింగ్కి వెళ్ళాను, నేనేదో సువార్త అన్నాను, నేను అర్థం చేసుకున్నాను, నేను నమ్మాను, నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నాను అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ బట్టి ఏం చెప్తారంటే ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తుని తెలుసుకున్నాడంటే అర్థం ఏంటంటే అక్కడ నువ్వు చేసిన దానికంటే దేవుడు వచ్చి నేను దర్శిస్తేనే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు.